మనుషులు ఉంటేనే ఆపుతారు, లేకపోతే వెళ్ళిపోతూనే ఉంటారు. న్యూజిలాండ్ అంత దరిద్రపు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్, నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి సాటర్డే మార్నింగ్ 9-10 అవుతుంది. సో ఈరోజు నాకు న్యూజిలాండ్లో ఫస్ట్లో ఇంటర్వ్యూ ఉందన్నమాట. వూల్వర్ట్స్ అనేది, అది సిమిలర్ టు డీమార్ట్. మన ఇండియా డీమార్ట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ వూల్వర్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఆస్ట్రేలియన్ కంపెనీ అది. సో పార్ట్ టైం కోసం వెళ్తున్నాను. చూడాలి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. మార్నింగ్ బస్ స్టాప్కి వచ్చి చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది అంటే బస్సెస్ మనుషులు ఉంటేనే ఆపుతారు, లేకపోతే వెళ్ళిపోతూనే ఉంటారు. మనుషులు లేకపోతే బస్ స్టాప్లో. సో తప్పకుండా బస్ స్టాప్లోనే కూర్చోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఉందన్నమాట. ఇక్కడ అయితే నాకు ఇంటర్వ్యూ జరుగుతుందా, డైరెక్ట్ బస్ మిస్ అయ్యాయన్నమాట. సో అందుకే కనెక్టింగ్ బస్ ఎక్కా. బస్ సెంటర్లో దిగేసి ఇంకో బస్ ఎక్కాలి ఇక్కడ నుంచి. అది కూడా నా ప్రాబ్లం కాదు, ఇక్కడ యాప్ అనేది ఉంటుంది, యాప్లో తప్పు చూపించింది. సో దానివల్ల మిస్ అయింది ఫస్ట్ బస్సు. న్యూజిలాండ్ అంత దరిద్రపు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉండదు. వాడిని బస్ ఎక్కి నేను డీన్స్డేల్ అంటే వాడు సిల్వర్డేల్ అనుకొని రాంగ్ బస్ ఎక్కించిండు. ప్లస్ యాప్ కూడా సగం పని చేస్తలేదు, బిస్కెట్ అయింది. నడుచుకుంటే వెళ్తున్నా, చూడాలి 10:30 లోపల వెళ్తాను లేదో. 10:30 కూడా కాదు, 10 లోపలనే వెళ్ళాలి నేను. ఏమో ఇట్లా ఎత్తుకుంటాయి, దూలు తిరుపుతుంది నడవడానికి. సో చూడాలి ఏమవుతుందని. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. సో కరెక్ట్ టైంకి వెళ్ళినా, 10 అంటే 10కి వచ్చిన. బస్సులు బిస్కెట్ చేస్తాయి ఇక్కడైతే, బస్సులు నమ్ముకుంటే. సో ఇంటర్వ్యూ ఏం లేదు, జస్ట్ కామన్ క్వశ్చన్స్ అడిగిండ్రు. సో నాలాంటి చాలామంది ఉన్నారంట. సో వస్తే మంచిదే, ఎందుకంటే ప్రాపర్ టైమింగ్స్ ఉంటుంది ఇక్కడైతే. క్యాజువల్గా చేస్తే టైమింగ్స్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు. కాబట్టి ఇది బెస్ట్ కంపేర్ టు అదర్స్. సో చూద్దాం, వస్తే మంచిది. పే గురించి కూడా ఏం చెప్పాలి నాకైతే, చూడాలి. ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది ఒక స్టేడియం అనమాట. వెళ్ళేటప్పుడు స్టేడియం బయట ఈ బాల్ ఉంది. ఈ బాల్ ఏంటిదంటే మాన్యుమెంట్ అనమాట. న్యూజిలాండ్ వర్సెస్ క్యాంటర్బరీ అన్నప్పుడు దానికి మాన్యుమెంటు. ఇదే స్టేడియము. ఇక్కడ రగ్బీ ఆడతారు, క్రికెట్ కూడా ఆడతారు. ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట ఇక్కడ ఆడేది. సో హ్యామిల్టన్లో ఒక స్టేడియం ఉంది కదా, అది ఇదే. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి. ఇదే వూల్స్వర్త్. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట మొత్తం హ్యామిల్టన్ సిటీలో. సో నాది ఇది కాదు, నాది చాలా దూరం అనమాట. నియర్లీ 7 కిలోమీటర్స్ మా ఇంటికి వెళ్ళాను. న్యూజిలాండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకు బాగుంటుందో ఈరోజు అర్థమైందనమాట నాకు. సో అందరు అంటుంటారు ఈ న్యూజిలాండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ సరిగా ఉండదు అది ఇది అని. సో ఈరోజు అయితే పక్కా ఎక్స్పీరియన్స్ అయినా నేనైతే ప్రాపర్గా. ఫస్ట్ ఏమో నేను బస్ స్టాప్లో ఉన్నప్పుడు డైరెక్ట్ బస్ మిస్ అయింది, నా కళ్ళ ముంచే పోయింది. కాకపోతే యాప్లో చూపించలేదు అనమాట. ఇక్కడ ఒక ట్రాన్సిట్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్లో లైవ్ అప్డేట్స్ వస్తుంటాయి బస్సు. సో ఆ బస్సు చూపించలేదన్నమాట డైరెక్ట్ అని. సో ఆ బస్ మిస్ అయింది. నెక్స్ట్ బస్ ఎక్కాను, అది కనెక్టింగ్ బస్సు. ఆ కనెక్టింగ్ బస్ ఎక్కి బస్ సెంటర్లో దిగాను. దిగిన తర్వాత నెక్స్ట్ బస్ క్యాచ్ చేసేటప్పటికి ఇంకా బస్ అక్కడ యాప్ పని చేస్తలేదు. సో ఏం చేశాను, డైరెక్ట్ వెళ్ళి బస్ డ్రైవర్ని అడిగాను ఇది ఇక్కడ పోతుందని. ఆయన మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. డీన్స్డేల్ అంటే ఆయన సిల్వర్డేల్ అనుకొని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. సో అదేమో రిటర్న్ బస్. సో మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. బస్ స్టాప్లు కూడా లేవు. సో ఏమైంది, కొంచెం దూరం వెళ్ళి లైమ్ స్కూటీ వెతికాను అనమాట. ఇక్కడ లైమ్ స్కూటీలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ఊబర్లో వెతకాలి. సో అక్కడికి వెళ్ళి లైమ్ స్కూటీ కోసం నడుచుకుంటూ వెళ్ళిన అనమాట. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళిన. సో లాస్ట్కి లైమ్ స్కూటీ దొరికింది. సో అది ఎక్కి కరెక్ట్, అదేమో మళ్ళీ అది కూడా ఫాస్ట్ వెళ్ళదు, మ్యాక్సిమం 25 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది అది. సో అది పట్టుకొని లాస్ట్కి వెళ్తే కరెక్ట్ టైంకి చేరుకున్నా, లేకపోతే మిస్ అయిపోతుంది ఈరోజు ఇంటర్వ్యూ. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అర్థమైంది న్యూజిలాండ్లో 10 నిమిషాలు ముందున్నా కానీ మినిమం ఇక్కడ 1/2 అవర్ ముందు ఉండాలి ఎక్కడ పోవాలన్నా. సో ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇంటికి వచ్చేసి ఫుల్ ఆకలిస్తుంది. సో సాంబార్ వేసుకుంటున్నా, రైస్ సాంబారు విత్ ఆలూ ఫ్రై అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇది ఫ్రోజన్ వెజిటబుల్స్. లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు క్లాస్మేట్ తోటి ఒక అసైన్మెంట్ చేసేది ఉంది. సో గూగుల్ మీట్ ఆన్ చేసిన. సో విత్ మిల్క్ దామేస్తుంది, అసైన్మెంట్ చేస్తున్నాం అనమాట.
ఘోరం ఉంది పరిస్థితి అయితే అసైన్మెంట్. సాయంత్రం 7:30 అవుతుంది. ఇప్పుడే శాండ్విచ్ తిన్నాను అనమాట. గీ శాండ్విచ్. దాంట్లో వెజ్జెస్ గీలో ఫ్రై చేసి చేశారనమాట. క్రేజీ వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. ఇప్పుడు తినేసి బయటకు వచ్చిన అనమాట, జస్ట్ వాక్ కోసం. ఇట్లా అసైన్మెంట్ కూడా అయిపోయింది. దగ్గర ఉన్న పార్క్, దీని పేరు స్టీల్ పార్క్. ఇక్కడ ప్రతి ఒక్క పార్క్ ఒక మెమోరియల్ అనమాట. ఒక్కొక్క మెమరీలాగా మెయింటైన్ చేస్తుంటారు ఇక్కడ పార్క్స్ అన్నీ. సో ఎవ్రీ థర్స్డే ఇక్కడ చిన్నపిల్లలకి ఈవెంట్స్ కానీ, ఎవ్రీ సండే వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడతారు. 2 పిచెస్ ఉంటాయి ఇక్కడ. చూపిస్తాను, చీకటి ఉంది కదా కనిపిస్తలేదు. సో మొత్తం 2 పిచెస్ ఉంటాయి అన్నమాట. నాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇంటి చుట్టుపట్టే అన్ని KFC కానీ, మెక్డానల్డ్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ మస్తు ఉంటాయి. నేను చూపించాను కదా స్టీల్ పార్క్లో. సో లాస్ట్ వీడియోలో చూడకపోతే చూడండి, అక్కడ చూపించాను స్టీల్ పార్క్. సో స్టీల్ పార్క్ అంటున్నాను, వెల్లింగ్టన్ స్ట్రీట్ మాది. సో ఆ స్ట్రీట్ పక్కన అన్నీ ఉంటాయి. KFCs కానీ, మెక్డానల్డ్స్ కానీ, పిజ్జా హట్ కానీ, సబ్వే కానీ అన్నీ ఉంటాయి. సో ఎక్కడ తిరగనికి పోనీకి అవసరం లేదన్నమాట. ఇక్కడ లాండ్రీ మ్యాట్స్ కూడా ఉంటాయి బట్టలు ఉతుక్కోనికే. సో బట్టలు ఉతికితే $1, డ్రై చేస్తే $2 అనమాట. అదేం లెక్క నాకు అర్థం కావట్లే. ఉతకనీకి ఎక్కువ తీసుకోకుండా డ్రై అయ్యనికి ఎక్కువ తీసుకుంటున్నారు. సో వర్షాకాలం వస్తుంది కాబట్టి నైట్స్ కూడా చాలా షార్ట్ అయిపోయినాయి. లాస్ట్ టైం నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు 9కి అట్లా చీకటి అవుతుండే. ఇప్పుడు 6కే స్టార్ట్ అవుతుంది చీకటి కావడం. సో చాలా తొందర చేంజ్ అయిపోయింది. ఒక 2-3 డేస్లో చేంజ్ అయిపోయింది మొత్తం అయితే. ఇక్కడ దగ్గర ఉన్న చర్చ్, ఈ చర్చ్ ఏంటిదంటే ఎవ్రీ సండే ఉంటుంది. అక్కడ కనిపించే వార్డ్రోబ్లో మనం ఏమైనా సామాన్లు కావాలంటే ఇచ్చేయచ్చు అనమాట. సో హోమ్లెస్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ట్రీస్ మొత్తం, పార్క్ చుట్టూ మొత్తం ట్రీసే ఉంటాయి. సో ఆ ట్రీస్ కూడా చాలా ఓల్డ్ ట్రీస్, ఒక్కొక్కటి చాలా లావు ఉంటుంది. ఇది చూడండి, మామూలుగా లావలేదు, ఒక రేంజ్లో ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట ఈ ట్రీస్ అయితే. ఈ ట్రీస్ నుంచి చిన్న చిన్న నట్స్ లాగా పడుతుంటాయి. చూపిస్తాను, చీకట్లో కనిపిస్తలేదు. సో ఇదే అనమాట నట్టు, కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి ఇక్కడైతే ఈ నట్స్. సో నా ఈవినింగ్ వాక్ కూడా అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చిన, తినేసి ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట, అది చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజు ఒక అసైన్మెంట్ అయిపోయింది, ఇంకొక అసైన్మెంట్ ఉంది. సో అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు, మాకు ఎగ్జామ్లో తక్కువ అసైన్మెంట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఆ అసైన్మెంట్లు చేసుకోవాలి. సో మీ కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.